ఉన్నటువంటి భార్య అన్నారా ఇంటికి పోయిండు చానపై ఉప్పేసిండు కత్తి మెత్తగా రెండు పడుకున్న పోషమ కంటాన్ని కత్తేసి పట్టుకుంటూ తిరిగిండు ఉదాహరణ వరకు కనపడుతున్న దేవతలు ఒక్క దేవుడు లేడు అన్నీ మలమూత్రమైన పేగులు బయటపడ్డాయి కోట లోపల దేవుడు లేడు నా భయానికి దాచుకున్నారు అరే అని పోషమ్మ శవాన్ని ఉంటా వేసిండు ఎన్నడ కత్తేసిండు పడపడ బొక్కలు చీరిండు కనబడలేదు ఒక్క దేవుడు కనపడలేదు కక్కయ్య మత్తులో ఉన్నాడు ఏమిటిది ఓడో కట్టం సన్యాసి చుట్టుపుట్టు లేని వానిగా చెప్పుతున్న మాటలు విని ఇంటికి వచ్చే బంగారం అంటే నా భార్య పోషమ్మలకు వచ్చిన నేను దేవుళ్ళో చూసినట్టు కాదు నా భార్య బ్రతికినట్టు కాదు ఇదే పనికత్తి తీసుకొని గురువుని శిశువుని ఇద్దరిని నరుకుతా అని ఏం జరుగుతుందంటే దుఃఖము చేత చక్కడు స్వామిత ఏమని పలికింద భారత ఈర కుమార ఈర బ్రహ్మ చరిత్రం దుఃఖము చేత చక్కడు స్వామిత ఏమని పలికింద భారత ఈర కుమార ఈర బ్రహ్మ చరిత్రం భారత ఈర కుమార ఈర బ్రహ్మ చరిత్రం భారత వీర కుమార వీర బ్రహ్మ చరిత్రం సత్యన శ్రవణ చూడలేక భారత వీర కుమార వీర బ్రహ్మ చరిత్రం రమ్మ ఎప్పుడు ఇంటికి భారత వీర కుమార వీర బ్రహ్మ చరిత్రం అప్పుడు కూడా కక్కయ్య కూడా ఇంకెలా పోతున్నాడయ్యా ఇప్పుడైతే కక్కయ్యకు కోపంతో పని కత్తిరిసుకొని వస్తున్నాడు సిద్ధయ్యగా చెప్తున్నాడు స్వాముల వారు బిడ్డ సిద్ధయ్య దేవుళ్ళు గుళ్ళల్లో గోపురాలలో బిడ్డ మానవుడి పొట్టు లోపల ఉన్నాడు ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరము పంచభూతాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ మనిషి అనేవాడు లేడు బిడ్డ అని ఈ విధంగా చెప్తుంటే అర్జెంట్ కక్కయ్య పని కత్తి తీసుకొని ఊరికొచ్చిండు ఆ మెడలో విసిరేసిండు మెడలో మాలైపోయి బిడ్డ కక్కయ్య ఆగు బిడ్డ ఆ కక్క ఆగాడు అయితే నా పేరు ఏ పని చేసినా అని అన్నాడు నీ యొక్క దూదేకులు చిత్తాక పొట్ట లోపల దేవుళ్ళను భావించుకొని ఇంటికి పోయి బంగారం అంటే నా భార్యను కోసిన పొట్ట లోపల ఒక్క దేవుడు లేడు అని కక్కయ్య వలిచాడు బిడ్డ మీ ఇంటికి పోదప్ప బిడ్డను తీసుకొని పోయాడు మా అంటరాని వాళ్ళ ఇంటికి కూడా వస్తారా అంటరాని వాళ్ళ ఇంటికి కూడా వస్తారా మీరు కక్కయ్య అంటరానితనం ముట్టరానితనం ఎక్కడి బిడ్డ ముట్టని 9 రోజులకి అందరూ అంటూ పుట్టిన మానవులే పంచభూతాలకు లేని కుల మత భేదాలు మనకెందుకు కక్కయ్య ఇవాళ ఉండి రేపు తెచ్చేవాడికి మనకెక్కదే కులము కక్కయ్య కులం అంటున్నవే మరి సత్యశ్యామలమైన నేల నువ్వు దున్నితే పంట పండదంటుందా ఈ దున్నితే కూడా పంట పంటనే ఉంది మంచిగా పంట పైనది మరి అందరు తాగే గంగాజలం నువ్వు తాగుతారావా తాగుతున్నా అందరికి ఇచ్చే వెళ్తురు నీకు ఇస్తలేదా మా గుడ్డలుగా కొడతారు అందరికి గాలి ఇచ్చి నీకు ఇస్తలేదా ఇస్తలేదు గాలి మరి అందరింటే మెరుగు అగ్గి దేవుడు నీ ఇంటే వెళ్తున్నాడా కులమత భేదాలు ఎందుకురా బిడ్డ చెప్తున్నాడు అని ఈ విధంగా చెప్పిన తర్వాత కక్కయ్య తీసుకొని ఇంటికి పోయింది పోషమ్మ రక్తం మరకలు అక్కడ పొల్లాడు చనిపోయినది పోషమ్మ కర్పంలో పోషమ్మ పొట్ట లోపల దేవుడు చూపెట్టాడు బిడ్డ సిద్ధయ్య బిడ్డ కక్కయ్య నీకు జ్ఞాన దృష్టి ప్రసాదిస్తున్న బిడ్డ అని చెప్పిండు మనలో గుదాస్థానం ఉన్నది నాయన ఉన్నదా గుదాస్థానం అక్కడ గణపతి ఉన్నది చూడండి ఆయన కనబడుతుందా మనలో మణిపూరక చక్రం ఉన్నది మళ్ళా మణిపూరక చక్రం అక్కడ విచ్చిముట్టుంటారు మళ్ళా హృదయ స్థానం ఉన్నది అక్కడ భూతపత్రుడు ఉన్నాడు మళ్ళీ కంఠాస్థానం ఉన్నది అక్కడ శివశంకరుడు ఉంటాడు మళ్ళీ త్రికుటా చక్రం ఉన్నది అక్కడ లక్ష్మీదేవత ఉంటుంది ఉన్నారు అన్ని ఉన్నాయా కనపడ్డాయా నేను పోతున్నా మరి ఇవా ఆ పోసిన బతికిపో ఒకవేళ బతికపోతే ఇక ఊళ్ళో 10 మంది పొరగాలు వేసుకొని ఈ ఆట తిరుగుతాం నా పోసింది నీ పోషమ్మ లేపాలని శాంతి పెట్టాలి శాంతి పెట్టాలంటే కట్టాలి తెలిపాలి కట్టాలి అనకాల ఇంటికి పోతే రాసి ఇక్కడికి వచ్చి ఇచ్చి ఉన్నాయని అర్థం చేసి ఇంకెక్కడ తెచ్చిస్తారు పోషమ్మ లేపాలంటే శాంతి పెట్టాలంటే కట్టం చదివేయాలి కట్టం చదివేయాలంటే ఊరికే కట్టం అంటే మీకు మళ్ళీ కోపం అవుతుంది
ఎంతో అంత చేతనే చదివి లేకపోతే ఆ పోషలు ఇక్కడ వదిలిపెట్టిపోయారు అనుకో ఇక అట్లా వచ్చిన రోజులు అట్లా పట్టుకుంటుంది ఆ పోసి ఇక్కడ వచ్చిన రోజులు ఇచ్చా పట్టుకుంటుంది ఇప్పుడు అనువాదాలు పట్టుకుంటుంది ఇక పోషమ్మ గర్భం దేవుని చూపెట్టాడు శాంతి పెట్టి పోషమ్మ లేపాడు లేపగానే కక్కయ్య పోషమ్మ దంపతులు స్వాముల వారి పాదాలు పట్టుకుని ఏదో పట్టుకుని అంటే స్వాముల వారి పాదల పట్టండ్రా కక్కయ్య పోషమ్మ స్వాముల వారి పాదాలు పట్టుకున్నాడు బిడ్డ కక్కయ్య నేను కందిమల్లేపల్లిలో జీవంతో సమాధి అవుతాను నన్ను దర్శించుకున్న వారు నిన్ను దర్శించుకుంటారు నాదో మఠం అంటారు నీ గో గుడి కడతారు నన్ను దర్శించుకున్న వారు నిన్ను దర్శించుకుంటారు బిడ్డ అని కక్కయ్యకు చక్కని ఉపదేశం ఇచ్చి వాటితో సెలవు తీసుకొని దిగుమెట్ట గ్రామం చేరుకున్నాడు దిగుమెట్ట గ్రామంలో విశ్వబ్రాహ్మణి వెళ్ళిపోయాడు పోయి ఏ విధంగా అనుకున్నావు స్వాముల శివబ్రాహ్మణుల పోయిండు మంచినీళ్ళు అడిగితే లోహం ఇచ్చిండు లోహం కటకటమని తాగి పూత నేల పడవేసిండు శివబ్రాహ్మణులంతా గుంపు కొడి మామూలు వారి పాదాలు పట్టుకుని వేడుకున్నారు అయ్యా నీ మహిమ తెలియక మీకు లోహం ఇచ్చాము మా తప్పు మన్నించుతానని వేడుకున్నారు శివబ్రాహ్మణులారా నా పేరు చెప్పుకొని రేత్రనక పగలనక మీ ఇళ్ళకి వస్తారు అక్కడన్న వారికి అన్నం పెడితే అరికి అరిపితావు గాక అని వారికి ప్రాచిత్తం చేసి వారితో సెలవు తీసుకొని మళ్ళీ ఎక్కడ పోతుందంటే రండే ప్రజలారా కనరంగయ్య స్వామి నంజాల గ్రామం వస్తుండయ్యా స్వామి నంజాల గ్రామం వస్తుండయ్యా రండే ప్రజలారా కనరంగయ్య స్వామి నంజాల గ్రామం వస్తుండయ్యా కనరంగయ్య స్వామి నంజాల గ్రామం వస్తుండయ్యా తన
చందాల కామ